తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి కూడా విసుగు విరామం లేకుండా తన శాఖలను అర్థం చేసుకోవడానికి, తన శాఖల్లో ఉన్న లొసుగుల్ని తెలుసుకోవటానికి అధికారులతో సమావేశాలు జరుపుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఇవాళ ఆయన కాకినాడలో ఒక పత్రికా సమావేశంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. ఇప్పుడు ఏంటంటే ఎన్టీఆర్ పేరుతోటి అన్న క్యాంటీన్లు ఏం పెట్టారో ఆ క్యాంటీన్లు ఏ ప్రాంతాలకి అయితే మనం క్యాంటీన్లు తెరుస్తామో ఆ ప్రాంతాల్లో పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు, ఆ ప్రాంతాల్లో అన్నదాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లతోటి కూడా క్యాంటీన్లు నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన ఒక మంచి సూచన చేశారు. మొదటి నుంచి కూడా ఆయనకి ఈ సామాజిక న్యాయం సాధించాలని చెప్పేసి అన్ని కులాలకి సమానమైన ప్రాతినిధ్యం ఇవ్వాలనే విషయం మీద ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఆయన ప్రత్యేకంగా చెప్పింది ఏంటంటే, డొక్కా సీతమ్మ గారు గోదావరి జిల్లాల్లో ఆమె ఒక అన్నదాత కింద చాలా పెద్ద పేరుంది. అంటే ఇప్పుడు ఈ కొత్తగా వచ్చే తరానికి, కొత్తగా వచ్చే రాజకీయ నాయకులకి చరిత్ర తెలియకపోవటం వల్ల ఇటువంటి వారి పేర్లన్నీ కూడా మరుగున పడుతున్నాయి. అట్లా గొప్ప గొప్ప వాళ్ళందరి చరిత్రలో ఉన్న వాళ్ళందరి పేర్లు కూడా మరుగున పడుతున్నాయి. ఇట్లా ఈ రకంగా ఆ పాత పేరుని ఒకటి స్మరించుకుంటూ, అంటే ప్రాతస్మరణీయులు అంటారు. డొక్కా సీతమ్మ గారు ఆ రోజుల్లో ఎవరైనా సరే తన ఇంటికి ఏ సమయంలో వచ్చినా సరే వాళ్ళకి అన్నం వడ్డించి వాళ్ళని సంతృప్తి చేసేవాళ్ళని చెప్పేసి చెప్తారు. ఆమె ఇందుకోసం తన ఆస్తిపాస్తులను కూడా మొత్తంగా కూడా ఆమె ఖర్చు పెట్టారని చెప్పేసి చెప్తారు. ఈ అంశంపై ఇట్లా డొక్కా సీతమ్మ గారి గొప్పతనము ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన ఈ స్టేట్మెంట్ మీద మనతో మాట్లాడటానికి ఉభయ భాషా పండితులు జీవీఎల్ఎన్ ఆచార్యులు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఇప్పుడు సీతమ్మ గారి జీవిత చరిత్ర, ఆమె అన్నదాతగా ఆమె చేసిన కృషి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. నమస్కారం అండి ఆచార్యులు గారు. అదే ఇప్పుడు డొక్కా సీతమ్మ గారిని ఇవాళ అంటే చాలామంది ఇప్పుడు చరిత్ర మర్చిపోయారు. ఇప్పుడు ఇవాళ పరిస్థితుల్లో చాలా కొత్త తరానికి కానీ, కొత్త రాజకీయ నాయకులకు కానీ ఇప్పుడు ఎన్జీ రంగా అంటే ఎవరో తెలియదు, ఇప్పుడు ఏ రంగా గురించి మాట్లాడుతున్నారో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో ఇవాళ పవన్ కళ్యాణ్ ఈ అన్న క్యాంటీన్ల విషయంలో డొక్కా సీతమ్మ గారిని స్మరించుకున్నాడు. ఆమె పేరుతోటి పెట్టడమే ఈ క్యాంటీన్లు, కొన్ని క్యాంటీన్లకి ఆమె పేరు పెట్టాలని చెప్పేసి చెప్తున్నారు. దీని మీద మీ కామెంటు. సో పవన్ కళ్యాణ్ గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం నుంచి అత్యున్నతమైనటువంటి పదవిని స్వీకరించి ఒక సోషల్ యాక్టివిస్ట్గా పేదలకి, రైతాంగానికి తన సొంత సంపాదనతో సహాయ సహకారాలు అందిస్తూ ఒక నినాదంతో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తాను పోటీ చేసినటువంటి 21 స్థానాలకి 21 స్థానాలు గెలుచుకొని తన సత్తా తడినటువంటి పవన్ కళ్యాణ్ గారికి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, చిన్నవాడైనా పెద్దవాడైనా విజ్ఞతి ఉన్నవాడుగా పరంగిత జ్ఞానుడై ఆయన చేసినటువంటి సూచనలు అభినందనీయమని చెబుతారు. అండ్ ఇప్పుడు డొక్కా సీతమ్మ గారి గురించి ఇప్పుడు తరానికి ఎవరికి తెలియదండి. డొక్కా సీతమ్మ గారి గురించి మీరు ఆమె చరిత్ర ఏంటి, ఆమె ఎక్కడ పుట్టారు, ఆ పుట్టు పూర్వోత్తరాలు, ఆమె చేసిన సేవ, ఆ విషయాలు ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం చెప్పండి. ఎప్పుడో మనం కాశీలో అన్నపూర్ణాదేవి ఉన్నది, అదే ఒక ఊరికి ఒక వాడుతూ ఉంటారు. ఈ డొక్కా సీతమ్మ అనేటువంటి ఈ ఆనాటి సోషల్ యాక్టివిస్ట్ 1841లో మండపేట దగ్గర చిన్న కుగ్రామంలో జన్మించడం, 1909 సంవత్సరంలో ఆమె స్వర్గస్థురాలైంది. ఒక వ్యక్తికి ఒక ఆలోచన కలిగింది అని అంటే తాను పెరిగిన వాతావరణం ఉండాలి, తాను ఆకలితో అలమటించన్నా ఉండాలి. ఏదైనా సరే ఒక వ్యక్తిలో మార్పు, అది సమాజానికి హితం కోరుకున్నది అంటే వారి జీవితానుభవాలని మనం తెలుసుకోవాల్సిన అవసరం, ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. సో మీరంటే ఈ తరం వారికి, మేమంటే భాషా పండితులం కాబట్టి ఒకప్పుడు ఆ డొక్కా సీతమ్మ గారి చరిత్రని సుమారు 8 లక్షల మంది విద్యార్థులకి నాన్ డీటెయిల్గా మనం చెప్పుకోవడం జరిగింది. సో మళ్ళీ అది తిరిగి మమ్మల్ని స్మరింపజేసుకునే అవకాశం మా డిప్యూటీ సీఎం గారు ఇవ్వడం, వారికి మనం శతదాసహస్ర రుణపడి ఉంటాం. అంటే బ్రిటిష్ వారి హయాంలో
అతి చిన్న వయసులోనే, అంటే అప్పట్లో మనకు అష్టావర్షేత్ భవేత్ కన్య అన్నారు, 8 సంవత్సరాల వయసులోనే వివాహం చేసేవాడు. అట్లా చిన్నతనంలోనే ఆమె వివాహం చేసుకొని ఆ పుట్టింటిని వదిలి మెట్టినింటికి అయినటువంటి లంకల గ్రామానికి ఆమె చేరుకోవడం జరిగింది. కాటన్ బ్యారేజ్ కట్టకముందు ఈ గోదావరి 7 పాయల ద్వారా వచ్చేటువంటి నీరు సముద్రంలో కలిసేటువంటి సమయాల్లో ఒక ఉపద్రవం వచ్చినప్పుడు గ్రామాలు కూడా తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండటానికి నివాసము లేనటువంటి ఆ పరిస్థితుల్లో డొక్కల కరువు అని కూడా అనేవాళ్ళు అనుకుంటాండి ఆ రోజుల్లో. అది మనుషులకి అట్లాగే ఉండేది, పశువులకి అట్లాగే ఉండేది. అలాంటి సిచ్యువేషన్లో తాను అనుభవించినటువంటి ఆ క్షుద్బాధ సమాజంలో ఎవరు అలా బాధపడకూడదన్నటువంటి ఒక కృత నిశ్చయురాలై అర్ధరాత్రి వెళ్ళినా, అపరాత్రి వెళ్ళినా, ఆపదలు వస్తే వెతుక్కుంటూ ఈమె వెళ్ళి, మరి ఆ రోజున మనకు గ్యాస్ పొయ్యిలు, బొగ్గులు, కృష్ణాయిలు, అంటే పూర్తి స్థాయిలో అగ్నిని ఉత్పత్తి చేసే పరిస్థితులు లేదు. అప్పట్లో టెక్నాలజీ లేదు. అవును, కట్టెల పొయ్యి కూడా అగ్ని రాజడానికి కూడా వసతులు ఉండేవి కాదు. అదండి, ఏదో వర్షం అది వచ్చినప్పుడు తడిసిపోతుంది. వర్షాకాలం వచ్చింది, కట్టెలు తడిసిపోయేవి. అంటే అలాంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో కూడా ఆకలిగా ఉన్నవారికి నేనున్నాను అని భరోసా ఇచ్చి కొన్ని వందల కుటుంబాలని, కొన్ని వేల కుటుంబాలకి అన్నార్తిని, దాహార్తిని తీర్చినటువంటి ఒక మహోన్నతమైనటువంటి సామాజిక కార్యకర్త ఎవరైనా ఉన్నారంటే అది తూర్పుగోదావరి జిల్లా చేసుకున్నటువంటి గొప్ప వరం. తూర్పుగోదావరి జిల్లా అన్నపూర్ణాదేవి ఎవరంటే డొక్కా సీతమ్మ గారిని మనం స్మరించుకోక తప్పదు. ఇప్పటికీ కూడా ఈ రోజుల్లో కూడా గ్రామ స్థాయికి వెళ్ళినప్పుడు, ఎవరైనా ఆఫీసర్స్ ఐఆర్ఎస్ వెళ్ళినప్పుడు కూడా ఆ గ్రామంలో ఎవరు మంచి వంట చేస్తారు అనేది ఒక సెలెక్టివ్ కొన్ని కుటుంబాలను ఎంచుకొని ఇప్పటికి కూడా వాళ్ళకి భోజనాలు అక్కడే, ఇంటి భోజనం. ఇప్పుడు సపోజ్ మాది మైగ్రేట్ అయ్యి వచ్చినాం బాపట్ల దగ్గర అలకాపురం. ఇప్పటికీ ఈ రోజుకి కూడా మా ఇంటికి ఎంఆర్ఓలు రానివ్వండి, ఆర్ఐలు రానివ్వండి, కలెక్టర్స్ రానివ్వండి, ఏ పొలిటీషియన్ వచ్చినా ముందు మా ఇంటికి వెళ్ళి భోజనం. అంటే ఆ రోజుల్లో హోటల్స్ కాదు. కానీ ఇప్పటికీ మన ఇంట్లో ఎలాగైతే భోజనాలు మా అమ్మగారు పెడుతున్నారో, అంటే పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఎవరు వచ్చినా సరే రామంజీ గారి ఇంటికి వెళ్ళి భోజనం పెడతారు. వాళ్ళ 10 మందికి భోజనం సిద్ధంగా ఉంటుంది. ఆ ఊరి ప్రెసిడెంట్ వెళ్ళి చెబుతారు. ఇట్లా ఇప్పుడు మనకు వర్తమానం వస్తే రెడీ చేస్తున్నాం. కానీ ఆమెకి మరి దూరదృష్టి ఉన్నదో, దివ్య దృష్టి ఉన్నదో, అన్నార్తులకు ఆకలి తీర్చడానికి ఉద్భవించినటువంటి మరొక శక్తి స్వరూపం తెలియదు కానివ్వండి. తూర్పుగోదావరి జిల్లాలో బ్రిటిష్ వారి దగ్గర నుంచి నేటి ఆమె బతుకున్న తరం వరకు ఆమె చేత్తో అన్నం తిననివాడు పాపాత్ముడు అని చెబుతారు. అన్నప్పుడు ఎన్టీఆర్ ఈ ₹2 బియ్యం కానీ లేకపోతే క్యాంటీన్లు అన్నిటికి కూడా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంజీఆర్ స్ఫూర్తి అని చెప్తారు. కానీ మనకు కూడా ఇప్పుడు అట్లాంటి సాంప్రదాయం ఉందనేది మనకు డొక్కా సీతమ్మ గారి యొక్క వైభవాన్ని మనం చెప్తాం. అదే. సో కాబట్టి ఇప్పుడు అన్నా క్యాంటీన్స్ భోజనాల విషయంలో ఒకప్పుడు నేను విమర్శించిన వ్యక్తిని. జయలలిత కూడా క్యాంటీన్లు పెట్టింది, అమ్మ క్యాంటీన్లు పెట్టింది. అమ్మ క్యాంటీన్లు, ఇప్పుడు అమ్మ క్యాంటీన్లే ఇప్పుడు అన్న క్యాంటీన్లకి స్ఫూర్తి అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు అట్లాంటి అమ్మ మనకి ఇప్పుడు అన్నతో పాటు ఒక అమ్మ ఇంకా పూర్వీకురాలు ఉందని. అంటే అమ్మకు పుట్టినటువంటి పెద్ద కొడుకుగా వర్ణించుకోవాలి, ఆ స్ఫూర్తి తీసుకున్నాడు కాబట్టి. అంటే ఇక్కడ ఒకప్పుడు నేను ఈ రాజకీయ పార్టీ పరంగా మాట్లాడుతున్నప్పుడు నేను అన్నా క్యాంటీన్లు విమర్శించాను. అవి ఉండవలసినటువంటి స్థానాల్లో పెడితే దానివల్ల ఉపయోగం తప్ప పట్టణ ప్రాంతాల్లో పెడతాం వలన పెద్ద అది వర్కౌట్ కాదు. ఇందాక ఆయన చెప్పినట్టుగా అన్నా క్యాంటీన్ల పేరు కొనసాగించుకుంటూ ఆయన ఏ సూచనలు అయితే చేశాడో ఇప్పుడు ఆ ప్రాంతానికి ఆమె పెనిది. సో కాబట్టి డొక్కా సీతమ్మ ఏమన్నా అమ్మ క్యాంటీన్లు అని పెట్టచ్చు, లేదా డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ కింద పర్యవేక్షణ అన్నా క్యాంటీన్స్ ఏపీ గవర్నమెంట్. అంటే మళ్ళీ కొంతమంది కొత్త తరంలో కూడా కొంతమంది అటువంటి వాళ్ళకి స్ఫూర్తి.
అంటే ఇప్పుడు ఆమె చరిత్ర మనకు వెబ్సైట్లో దొరుకుతుందండి, మ్యానుస్క్రిప్ట్స్లో కూడా ఆమె రాసినట్టు. అంటే ఈ ఈ రమణ గారు ఇప్పుడు ఏదైతే మిథునం కథ రచయిత, అంటే మిథునం సినిమా అందరికీ తెలుసు, ఆ మిథునం కథా రచయిత రమణ గారు ఉన్నారు, ఆయన ఈ మీద పుస్తకం మంచి రీసెర్చ్ చేసి రాశారండి. రాశారు. అంతకంటే ముందు సరోజినీ నాయుడు, బాలగంగాధర్ తిలక్, నెహ్రూ, సరోజినీ నాయుడు ఇట్లాంటి స్వాతంత్ర సమరయోధులు కూడా ఆమెకి లెటర్స్ రాసేవారని, సిపి బ్రౌన్ అటకెక్కినటువంటి తెలుగు సాహిత్యాల్లో డొక్కా సీతమ్మ గారి యొక్క చరిత్రని తెలుసుకొని తాను స్వయంగా ఆమెను కలిశారని ఆయన రాసినటువంటి మ్యానుస్క్రిప్ట్స్లో మాకు కనపడుతున్నాయి. అదే కాబట్టి ఎంతోమంది మహనీయులకు స్ఫూర్తిదాయకమైనటువంటి ఉభయ గోదావరి జిల్లాల ఆర్తులకు అన్నపూర్ణైనటువంటి డొక్కా సీతమ్మ గారి మాట అంటే బహుశా పవన్ కళ్యాణ్ గారికి ఆమె మీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి అన్నా ఉండాలి, లేదా అవగాహన అన్నా. అంటే ఇంతకు ముందు కూడా ఆయన ప్రస్తావించారండి కొన్ని ప్రసంగాల్లో, నేను కూడా విన్నాను. నేను డొక్కా సీతమ్మ గారు లాంటి వాళ్ళ గొప్పతనం, ఇవన్నీ గొప్ప వ్యక్తుల గురించి చెప్తున్నప్పుడు ఆయన ప్రస్తావించారు. అంటే పవన్ కళ్యాణ్ కొన్న అలవాటు నేను విన్నదాన్ని బట్టి ఏంటంటే, తను చదవటము లేదంటే నలుగురితోటి కలిసి ఇట్లాంటి విషయాలు పంచుకోవడం అనేది తనకు ఒక హాబీ. అంటే తాను తీసిన డైరెక్టర్స్ ఉన్నారు కదా, ఉదాహరణకి శ్రీనివాస్ గారు కానివ్వండి, కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా మైథాలజీ సబ్జెక్ట్స్ ఎక్కువ ఫోకస్ పెడుతున్నప్పుడు తెలుసుకుని ఉండొచ్చు. సో ఏదేమైనప్పుడు కూడాను ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఆ ప్రాంతంలో పేరెన్నుకున్నటువంటి ఒక మాతృమూర్తి యొక్క అంటే అదే ఇప్పుడు ఆయన ఆ ప్రాంతమే కాకుండా వేరే వేరే ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఎవరున్నారో, ఇప్పుడు విజయవాడలో అన్నదాన సమాజం అని ఉండేదండి, ఇప్పుడు ఏలూరు రోడ్డు కాలకట్టంకి ఉండేది, అది ఇప్పుడు లేదు. అంటే అది ఎవరు పెట్టారు ఏంటో మనకు తెలియదు నిజంగా. ఇట్లా ఆ ప్రాంతాల్లో ఎవరైతే ఇట్లాంటి స్ఫూర్తి ప్రదాతలు ఉన్నారో వాళ్ళ పేర్లు పెట్టమని కూడా ఆయన సూచించారు. సో కాబట్టి అది మనం స్వాగతించిన విషయం. అంటే అది ఒక రకమైన సామాజిక న్యాయం కూడా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ప్రతివాళ్ళు ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఆయన పేరుతోటే పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆయన చిన్న కుర్రాడు, ఆయనకి చాలా జీవితం ఉంది, అండ్ వాళ్ళ నాన్న పేరుతో పెట్టుకుంటే అర్థం ఉంది. కానీ అంటే ఈ రకమైన ఒక పొలిటీషియన్స్ వాళ్ళ సొంత పేరుతో పెట్టుకోవటం ఇవన్నీ అయిపోయినాయి. మన గతంలో ఏదైనా ఉంటే ప్రముఖులు లేదంటే ఇట్లాంటి ప్రాతస్మరణీయులు ఎవరైనా ఉంటే వాళ్ళ పేర్లు పెట్టేవాడు. బ్రహ్మం గారి యొక్క శతకాల్లో కాళికాంబ శతకం అని ఒకటి ఉంది. అందులో అన్నమయములైనవి అన్ని జీవములు, కూడు లేక జీవ కోటి లేదు, కూడు తినడి కాడ కులభేద మేలకో కాళికాంబ హంస కాళికాంబ శతకం రాశారు. అంటే ఆయన యాక్టివిటిస్టే, అందరూ ఆకలేసిన వాడే అన్నం తింటాడు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయం, ఆలోచన, ఆ స్ఫూర్తి అనేటువంటిది తాను ఏ పార్టీ అయినా, తినేవాడు ఏ పార్టీ వాడైనా మానవుడే కాబట్టి, మనిషే కాబట్టి, ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాల్లో ఎవరు విశిష్టతను చెందినవారు అనేటువంటి అంశాలను క్రోడీకరించుకుని ఆయా ప్రాంతాలకు వారి పేర్లతో ఆ భోజన సదుపాయాలని ఏర్పరచాలనేటువంటి ఆలోచన అభినందనీయమైనది. అది ప్రతి ఒక్కరూ అభినందించాల్సిన విషయమే. ఆ డొక్కా సీతమ్మ గారి యొక్క కాంస్య విగ్రహం మన కాకినాడ ఒక పబ్లిక్ పార్కులో కాంస్య విగ్రహంగా ఉంది. ఆమెకు సంబంధించినటువంటి పూర్తి అంశాలు మనకు గూగుల్లో నిక్షిప్తమే ఉన్నాయి. ఫాలో అయితే పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఒక కసి, ఆ స్పిరిచువాలిటీ ఇంకొద్దిగా సామాజిక కోణంలో మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పచ్చు. అదే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రస్తావించిన డొక్కా సీతమ్మ గారికి సంబంధించిన వివరాలు, ఆమె చేసిన ధీరోదాత్తమైన పని. ఎందుకంటే ఆ రోజుల్లో డొక్కల కరువు ఉన్న సమయంలో అన్నం పెట్టడమే గొప్ప విషయం. అంటే ఇవాళ మనకి అన్నం పెట్టడం అనేది పెద్ద గొప్ప విషయం కాకపోవచ్చు. ఈ ఆమెకు సంబంధించిన వివరాలన్నీ కూడా మనకు అందించిన జీవీఎల్ఎన్ ఆచార్యులు గారు మనకు అందించారు. ఆయనకి థ్యాంక్స్ అండి. నమస్తే అండి. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel.
Please do subscribe to Telugu Rajam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.